హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు పావనీస్ బొమ్మరిల్లు ఛానల్. ఈరోజు వీడియోలోని కొబ్బరి పూర్ణం కజ్జికాయలు అన్నవి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. చాలా పాతకాలపు వంట, చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా అయితే నేను కొబ్బరి ముక్కలు అయితే తీసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ముద్ర కొబ్బరికాయలు తీసుకోండి, పూర్ణం అన్నది చాలా బాగా వస్తుంది. 1:1 రేషియోలో అయితే కనుక నేను బెల్లం అయితే తీసుకున్నానండి. ఇంకా తీపి తక్కువ తినేవాళ్ళు అయితే కనుక 3/4 తీసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని కలుపుకుంటూ పూర్ణం అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. దగ్గరికి రావాలి. పట్టుకుంటే కనుక ఉండవుతే కనుక పూర్ణం అన్నది రెడీ అయిపోయినట్టు. నా పూర్ణం అయితే రెడీ అయిపోయిందండి, పక్కన పెట్టుకుంటున్నాను. 500 గ్రామ్స్ అయితే మైదా పిండి అయితే తీసుకుని కలుపుకొని పక్కన పెట్టుకున్నానండి. పిండి కలిపిన వీడియో అన్నది మిస్ అయిందండి, ఎలా కలిపానో చెప్తున్నాను. ముందుగా అయితే పిండిని వాటర్ పోసుకొని కొంచెం చిటికెడు పన్నది వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. చపాతీ పిండి మీద కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి, అంత గట్టిగా కాకుండా. బాగా మద్దనం చేసుకోవడం వల్ల మనకి బాగా వస్తాయి అన్నమాట చపాతీలు అన్నవి. ఇలా బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. పిండి అద్దుకుంటూ చపాతీ అయితే రోల్ చేసుకుంటున్నాను. బాగా పలచగానే బాగా మందంగా అయితే చేయకండి, మీడియంగా చేసుకోండి, అప్పుడు క్రిస్పీగా వస్తుంది. మధ్య మధ్యలో పిండి అన్నది అద్దుకుంటూ చపాతీలు అయితే చేసుకోవాలండి. చపాతీలు అన్నవి రౌండ్గా రావాలి. దానికోసం ఏదైనా ప్లేట్ అన్నది పెట్టుకొని కట్ చేసుకోండి. రౌండ్గా రాకపోతే కనుక అన్నీ ఒక సైజులో కూడా వస్తుంది. నేనైతే ఇలా చపాతీలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి చల్లారిన పూర్ణం అన్నది వేసుకుంటున్నాను. చల్లారాకే పూర్ణం వేసుకోవాలండి. మధ్యలోకి అయితే పూర్ణం అయితే వేసుకుంటున్నానండి. పూర్ణం అన్నది ఎక్కువ వేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు 2 సైడ్స్ క్లోజ్ చేసుకుంటున్నాను. వీడియోలో చూపించిన విధంగా ఇలా క్లోజ్ చేసుకోండి. 2 సైడ్స్ అన్నది మంచిగా క్లోజ్ అవ్వాలి, లేకపోతే ఆయిల్లో వేయగానే పూర్ణం బయటకు వచ్చేస్తుంది. వీడియోలో చూపించిన విధంగా కజ్జికాయ అన్నది ఫోల్డ్ చేసుకోవాలండి. లేకపోతే కనుక కజ్జికాయ చెక్క అన్నది కూడా బయట అమ్ముతారు, అది కూడా తెచ్చుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను వీడియోలో అయితే ఇలా చూపిస్తున్నాను కదండి. ఈ పాతకాలంలో ఇలాగే చేసేవారు అనమాట. చాలా బాగా వస్తుందండి ఇలా చేసుకుంటే. షేప్ అన్నది ఇలా తయారు చేసుకొని పెట్టుకున్నాను. ఆరిపోకూడదండి, ఆరిపోతే కనుక అంత టేస్టీగా రావు. ఒక వాయికి సరిపడేవి తయారు చేసుకుని పెట్టుకున్నాను. ఆయిల్ అన్నది హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా దాంట్లో వేసుకుంటున్నానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వేసిన వెంటనే కనుక తిప్పకూడదండి, స్టఫింగ్ అన్నది బయటకు వచ్చేస్తుంది. 2 సైడ్స్ అన్నది బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. నెమ్మదిగా తిప్పుకుంటూ వేయించుకోవాలండి. ఈ కలర్ రాగానే తీసేసుకోండి, బయటకు వచ్చాక ఇంకా ముద్ర రంగు వస్తుంది. ఇలా అయితే తీసుకుని నేను పక్కన పెట్టుకున్నాను. చల్లారాక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని మూత పెట్టుకోండి, చాలా రోజులు నిల్వ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.